ఈ ఇంటి పనుడు కూడా ఎండి గారిలాగే ఉన్నాడు కదా. అవును బాబు. నేనేనయ్యా మీ బాస్ ఎంట్రీ. అయ్యో సారీ సార్. కూర్చోండి కూర్చోండి. ఏంటి సార్ వెళ్ళేటప్పుడు సూటు బూటేసుకుని మంచి హోష్ గా వెళ్ళారు, వచ్చేటప్పుడు అరటికాయలు అమ్ముకునే వాళ్ళ లుంగితో వచ్చారు. ఇదేనమ్మా మన ఒరిజినల్. చూడటానికి లోకల్ కొన్నానా? ఏంటి సార్ అలా అంటారు? మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకి అన్నం తినిపించొచ్చు కదా బావా. అంత లోకల్ మొహం అంటున్నాను. మీన్ ఫ్రై పంపించమని ఆర్డర్ ఇచ్చాను. చేపలా? చూస్తారని తీసుకోండి. సార్ ఏదో మాట్లాడాలన్నారు. జాన్, చైన్లు తెంపడం నా వృత్తి. సార్ గోల్డ్ చైన్లు 10th 2 సార్లు ఫెయిల్డ్. ఎందుకంటే నా బుర్రకు అసలు చదువు ఎక్కేది కాదమ్మా. ఆ బుర్ర మీదకి పేనే ఎక్కలేదు, చదువేమో కుద్ది. నువ్వు ఉండవా? బోసు రోడ్లు చైన్లు తెంపడానికి వెళ్ళేవాడిని. ఓసారి అమ్మాయి మెడలో చైన్ లాగబెట్టి తన మొహం చూశాను. చూడగానే పట్టేసింది. లేడీ పోలీసా? వినవాయ్, ఆ అమ్మాయి నా మనసుకు పట్టేసింది. అప్పట్లో నాకు ఐ లవ్ యూ అంటాం తెలీదు. ఏ అమ్మాయి, నువ్వు నాకు నచ్చావు అమ్మాయి అన్నాను. తను ఏమందంటే, చైన్ మీద చేతి 10th పాస్ అయ్యారా అప్పుడు చెప్తానంది. నేను కష్టపడి 10th పాస్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాను. MBA పూర్తి చేసుకురా అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంది. నానా తంటాలు పడి MBA పూర్తి చేస్తే తన దగ్గరికి వెళ్ళాను, పెళ్లి చేస్తారు. అప్పుడే తెలిసింది వాళ్ళ నాన్న ఎవరంటే మన షోరూమ్ ఓనర్ అని. ఓనర్ కూతురు బందర్ లడ్డు లాంటి పిల్లని ఇచ్చారు, ఆఫీస్ తాళాలు గుత్తి ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు నా లో గురించి బయటికి చెప్పి